ప్రభువైన యేసయ్య ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులలో ఒక్కరైనటువంటి పరిశుద్ధ తోమా గారిని క్రీస్తు శకం 72వ సంవత్సరంలో మన భారతదేశంలో కొంతమంది దుండగులు ఆయనను బళ్ళతో పొడిచి చంపేసినటువంటి రోజు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒక్కరైనటువంటి తోమా మన భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి, క్రైస్తవ్యానికి, భారతదేశానికి, బైబిల్కి, భారతదేశానికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధం లేదని వారితో చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని భూమి మీద ఏర్పాటు చేసుకుంటే 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో జీవించాడు. ఇదే భారతదేశపు గాలి పీల్చాడు. ఇదే భారతదేశపు నీళ్లు త్రాగాడు. ఇదే భారతదేశీయులతో కలిసి జీవించాడు.